ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ విశ్వాసులారా, మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారికి నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి మహాగొప్ప తరుణాన్ని బట్టి ప్రార్థన చేసుకుని మరి యొక్క దైవ సందేశాన్ని మనం విందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృపగల నాయన, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గడిచిన వారం రోజులన్నీ ఇదిగో తండ్రి, మరి నీ యొక్క మహాగొప్ప కృపను బట్టి మమ్మల్ని అందరినీ సజీవులకు నిలిపి ఇక దినాన్న మరి ఇక యంత్రము ద్వారా ప్రభు నీ వాక్యమును మరి వినడానికి మీరు ఇచ్చినటువంటి మరి ఇక సహాయాన్ని బట్టి, ఈ యొక్క అవకాశాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నా. ప్రభా, మరి ఇక దినాన్న మరి మీరు మాతో మాట్లాడినటువంటి నీ వాక్యంతో మా యొక్క జీవితాలలో రావాల్సినటువంటి నీ యొక్క మార్పును ఇదిగో తండ్రి, నీ జీవ మార్గంలో నడిచేటువంటి బిడ్డలుగా ముందుకు సహాయం చేసి నడిపిస్తారని మరి ప్రభా, నీ వాక్యంను ధ్యానం చేస్తుండగా మరి వినగలిగే చెవులను, గ్రహింపగలిగే మనసులను మీరు మాకు అనుగ్రహిస్తారని నజడిని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని యొక్క సంగమ విశ్వాసులారా, మరి ఇక ఉదయకాల సమయంలో మరి ఇటు రీతిగా దేవుడు మనకిచ్చినటువంటి యొక్క మహా గొప్ప అవకాశం మరి సద్వినియోగపరుచుకుంటకు గాను మరి గృహాల్లో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు మరి కుటుంబంగా ఏకముగా మరి ఒకే స్థానంలో కూర్చున్నట్లయితే దేవుని వాక్యంను మనం ధ్యానం చేసుకుందాం. అయితే మరి ఇక దినాన్న మరి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శ్రమ మరి పునరుత్థాన మరి 40 దినాల శ్రమ దినాల్లో మనం ఉంటా ఉన్నాం. మరి అయితే ఏక దినాన్న అనగా ఇక ఆదివారం మరి లెంటులోని 5వ ఆదివారంగా మరి ముఖ్యంగా మరి గడిచినటువంటి ఆదివారం నుండి మరి ఇక ఆదివారం వరకు ఇక వారం రోజులు మరి దేశంలో జరుగుతున్నటువంటి అలజడులన్నిటి నుండి దేవుడు మనల్ని సంరక్షించి కాచి కాపాడి ఆయన సజీవ లెక్కలో ఉంచుకున్న విధానాన్ని బట్టి దేవాతి దేవునికి మనం అందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బదులమై ఉంటా ఉన్నాం. ప్రియ దేవుని యొక్క విశ్వాసులారా, సంగమ, ఈ దినాన మనకి ఇవ్వబడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగాలను కనుక మనం ఆలోచన చేయగలిగితే, ఆనాడు 2000 సంవత్సరాల క్రితం ముందుగా యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువను అప్పగింపబడక ముందుగా ఆయన యెరూషలేము ప్రాంతానికి 11 సార్లు ఆయన ప్రవేశించినట్లు లేఖనాలు మనకు చక్కగా వివరిస్తూ ఉన్నాయి. అయితే ఈ దినాన్ని మాత్రము అనగా చివరి యెరూషలేము ప్రవేశంలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జీవితాన్ని చాలా మరి శ్రేష్టమైనటువంటిదిగా, ప్రత్యేకమైన రీతిగా ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మరి సిలువ వేయబడక ముందు 6 రోజుల ముందుగా ఆయన యెరూషలేము ప్రాంతంలోనికి మరి జయోత్సాహముతో హోసన్నా హోసన్నా, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడుగాక అనేటువంటి మరి జయోత్సాహముతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, వెంబడిస్తూ ఉన్నారు, మహింపరుస్తూ ఉన్నారు. అందుకు గాను మరి ఇక దినాన మనకి ఇవ్వబడినటువంటి దేవుని పరిశుద్ధ లేఖన భాగాలు గనక మనం ధ్యానం చేయగలిగితే, మొదటిగా పత్రిక పాఠం, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 11 వచనాలు, మరియు మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు గనుక మనము ధ్యానం చేయగలిగితే, మనం తెలియపరుచుకుంటా ఉన్న లెంటులోని 6 ఆదివారాలకు ఒక్కొక్క ఆదివారము ఒక్కొక్క అంశంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఏక దినాన్న మరి లెంటులోని 5 వారాలు ముగించబడిన తరువాత 6వ ఆదివారం జ్ఞాపకం చేసినటువంటి విషయం ఏమిటంటే పామారం అనగా మట్టల ఆదివారం, ది పామ్ సండే అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారి జయోత్సాహానికి ఇక మరి మట్టల చేత పట్టుకొని ఊరేగిస్తున్నటువంటి ప్రజల యొక్క మరి ఉద్దేశం, ఈ రెండిటిని మనం ఏ విధంగా అర్థం చేసుకోగలమనంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేము ప్రాంతంలో జయోత్సాహంతో ప్రవేశిస్తుండగా ఆయన సిలువకు
మరి కొనసాగింపబడుతున్నటువంటి ఆ యొక్క నేపథ్యంలో ముందుగా ఆ యొక్క ప్రయాణం మొదలు పెట్టడానికి ముందుగా ఆయన ఎక్కడి నుండి బయలుదేరి ఉన్నాడనంటే మరి ఒక గృహము నుండి. ఏ గృహము అనగా మరి ఒక స్త్రీ యేసు పాదాల చెంత చేరి ఆ యొక్క అత్తరు బుట్టితో యేసు క్రీస్తు ప్రభుల వారికి పాదాలు కడుగుతుండగా అక్కడ సెలవు పెడుతున్నటువంటి మాట యూదా ఇస్కరియోతు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటంటే ఇది అమ్మి ఆ యొక్క సొమ్మును మనం తీసుకొని వచ్చు కదా అని. ఆ యొక్క ధ్యానాన్ని మనం ఆల్రెడీ ధ్యానం చేసి ఉన్నాం లెంటు శ్రమకాల ధ్యాన కోడికలలో. అయితే ఎందుకు ఈ విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఆయన బయలుదేరుతుండగా ఒక మాట అంటూ ఉన్నాడు ఆ స్త్రీతో. ఏమిటనంటే ఈమె నా భూస్థాపన కార్యక్రమం నిమిత్తము ఈ కార్యము చేస్తూ ఉందనేటువంటి విషయాన్ని. ఎందుకనంటే ఆయన సిలువ వేయబడుతున్నటువంటి సందర్భం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా గ్రహించుకోలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క స్త్రీ ఆ యొక్క కాళ్ళను మరి ఆ యొక్క మరి వచ్చినటువంటి తన దగ్గరికి వచ్చినటువంటి ఆ యొక్క అత్తరును ఆయన మీద వేయగా ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఇది. కాబట్టి ఈ మాట నుంచినటువంటి మనకి జీవితాలలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మార్గమును మనం ఎంతవరకు గ్రహించుకోగలుగుతా ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవునికి సంగమ విశ్వాసుల ఇక దినాన మరి తెలియపరచడానికి ఇష్టపడుతున్నటువంటి అంశం ఏమిటంటే, మరి యూదులు వారి జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి 3 పండుగలు వారు ఆచరించేటువంటి వారు. మొదటిది పస్కా పండుగ, రెండవది పెంతెకొస్తు పండుగ, మూడవది పర్ణశాలల పండుగ. యూదులకి అతి ప్రాముఖ్యమైనటువంటి అతి విలువైనటువంటి పండుగలు ఏవైనా ఉన్నాయనంటే ఈ 3. అందులో మొదటిదే పస్కా పండుగ. ఈ పస్కా పండుగ ఎక్కడి నుండి వచ్చిందని కనుక మనం ఆలోచన చేయగలిగితే, మరి పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి విడుదల కలుగు చేయడానికి వారి పితరుల యొక్క మరి ఆలోచనను, వారి పితరులను ఐగుప్తు దేశం నుండి విడిపించుట, విమోచించుట, మరి అదే అంత మాత్రమే కాదు కానీ 10 తెగుళ్ళ నుండి వారు ఏ విధంగా తప్పించి ఉన్నాడనేటువంటి విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పస్కా పండుగను వారు ఆచరించేటువంటి వారు. ఆ క్రమంలో యూదులు ఇక పస్కా పండుగకు మరి ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారు మరి వధింపబడడానికి ముందుగా, ఆ కలువరి సిలువలో మరణించడానికి ముందుగా ఆయన ఈ విధంగా మరి యెరూషలేం ప్రాంతంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. యెరూషలేం ప్రాంతంలో ప్రవేశించడానికి యూదులకు ఉన్నటువంటి కొన్ని సాంప్రదాయాలు ఎలాంటివి అంటే, ఒక రాజుగా తన యొక్క జీవితంలో జయాన్ని పొందుకున్నట్లయితే ఒక గుర్రం మీద తన యొక్క అధికారాన్ని చాటింపు చేసుకోవడానికి గుర్రం మీద ఊరేగించేటువంటి వారు. అంత మాత్రమే కాదు, మరి ఏనుగు బలానికి సాదృశ్యంగా ఈ విధంగా ఒక్కొక్క జంతువు మరి ఉంటే ఈ విధంగా చూసుకుంటూ ఉంటే మరి ఒక అధికారానికో ఒక మరి బలానికో ఉపయోగపడేటువంటి మరి జంతువును దేవుడు ఉపయోగించుకోవడం లేదు. కానీ ఒక సాత్వికమైనటువంటి జంతువును, ఒక గాడిదను దేవుడు తీసుకురమ్మని వాక్యంలో దేవుడు స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. నీవు మరి బేతనియా అనేటువంటి గ్రామానికి మరి 2 శిష్యుల్ని పంపించి ఒక గృహమునందు ఈ విధంగా కట్టబడినటువంటి గాడిద మీకు కనిపిస్తూ ఉంది, ఆ గాడిద ప్రభువు కొరకు తీసుకురావాలని శిష్యులకు తెలియపరిచినప్పుడు ఆ విధంగానే శిష్యులు బయలుదేరడం జరుగుతూ ఉంది. ఆ సందర్భాన్ని మరి తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మరి దానికి ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క యెరూషలేం ప్రాంతానికి ఎందుకు బయలుదేరాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. యెరూషలేం ప్రాంతానికి వెళ్ళబోక ముందుగా ఆయన వారికి తెలియపరిచేటువంటి ఒక సందేశాన్ని మీకు మధ్య పెట్టాలని ఇష్టపడుతూ ఉన్నా. 2 ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశాలతో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మొదటి విషయం ఏమిటంటే, సానుభూతిని, దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను కనుపరచడానికి ఆయన ప్రయాణాన్ని ప్రారంభించున్నాడు. యెరూషలేం ప్రాంతంలో జయోత్సాహముతో ఆయన ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సానుభూతితో ఆయన ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమిటి, ఎవరి పట్ల ఆయన సానుభూతి కలిగి ఉంటా ఉన్నాడు? అలనాడు యూదులు, పరిసయ్యులు మొదలైనటువంటి
మరి యూదా జనాంగం అంతయు కూడా వారి జీవితంలో దేవునికి వ్యతిరేకముగా ఉంటూ దేవుణ్ణి అర్థం చేసుకునలేక మత సంబంధమైనటువంటి బోధకుడిగానే చూసారే తప్పించి ఒక రక్షకుడిగా వారు గ్రహించలేకపోయారు. ఒక మతాన్ని స్థాపించడానికి ఆయన వచ్చి ఉన్నాడని ఆయన ఆలోచిస్తూ ఉన్నారే తప్పించి నిజమైనటువంటి లోకరక్షకుడు ఒక మెస్సియా వచ్చి ఉన్నాడనేటువంటి విషయాన్ని వారు గ్రహించుకోలేకపోయారు. మతానికి విరుద్ధంగా, మన ఆచారాలకు విరుద్ధంగా ఒక రక్షకుడిగా మరి ఆయన బోధించేటువంటి ప్రతి మాటల ఎడల ఒక దురుద్దేశాన్ని వారు కలిగి ఉన్నారు. అందుకనే మరి యోహాను 12వ అధ్యాయం 19వ వచనంలో గనుక మనము చూడగలిగితే యూదులు యేసు పట్ల కలిగి ఉన్నటువంటి ఒక ఆలోచన మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. మన ప్రయత్నాలు నిష్ప్రయోజనము అయిపోయాయి. అంత మాత్రమే కాదు కానీ లోకమంతయు ఆయన వెంట వెళ్ళిపోతుంది, ఆయన నేను వెంబడిస్తా ఉన్నారనేటువంటి ఆలోచనలు ఆనాడు యూదులు, అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకా మరి దానితో పాటుగా జనులు వారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలాంటివని అంటే, హోసన్న, జయము, ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని మరి బిగ్గరగా కేకలు వేస్తున్నట్లు మరి యోహాను సువార్తను మనం చదువుతూ ఉన్నాం. ఏమిటి మార్పుకు గల సందర్భం అని ఆలోచన చేస్తే, ఒకానొక సందర్భంలో ఏ ఒక్కరు కూడా దేవుని ఎడల ఉండాల్సినటువంటి భయభక్తులు వారు కలిగి ఉండకపోయేసరికి ఒక్కసారిగా మరి లోకమంతయు ఆయన వైపు వెళ్ళిపోతా ఉందని యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు వీరందరూ ఆలోచన చేసినటువంటి సందర్భానికి అసలు మార్పుకి ఏమిటి కారణం అని కనుక ఆలోచన చేయగలిగితే ప్రియులారా, మనిషి యొక్క హృదయాన్ని మీద దేవుడు కేంద్రీకం చూపుతా ఉన్నాడు. ఆయన బోధించే ప్రతి బోధ, ఆయన చెప్పే ప్రతి ఉపమానం మనుషుని యొక్క జీవితాన్ని మార్చేటువంటి విధంగా. ఎలాంటి మార్పు అని అంటే, భౌతిక సంబంధమైనటువంటి, బాహాట సంబంధమైనటువంటి జీవితాన్ని పైకి కలిగేటువంటి మార్పు కాదు దేవునికి కావాల్సింది. దేవునికి కావాల్సిందల్లా ఒకటే, అది మానవుని యొక్క మనసు లేదా హృదయాన్ని దేవుడు కేంద్రీకం చూస్తూ ఉన్నాడు. హృదయం మార్చబడకుండా మన జీవితాలు మార్చబడినప్పటికీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. జీవితం మార్చబడిందని చెప్పుకుంటూ ఉన్నామనంటే అది నీ మన హృదయం మీద ఆధారపడుతూ ఉంది. మన హృదయం మార్చబడకుండా నా జీవితం మారిపోయింది, రక్షణ పొందుకున్నాను, బాప్తీసం తీసుకున్నాను, ఇవన్నీ తీసుకుని ఉన్నాను కదా అని దేవుని సన్నిధికి వస్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. దేవునికి కావాల్సింది మన హృదయమే తప్పించి ఈ భౌతిక సంబంధమైనటువంటి శరీరము దేవునికి అనవసరం. దేవునికి కావాల్సింది మనం ఇవ్వగలిగితే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషించగలుగుతూ ఉంటాడు. దేవునికి అవసరమైనది ఇస్తున్నామని చెప్పుకుంటూనే అది ఇస్తూ ఉన్నాం, ఇది ఇస్తూ ఉన్నాం, దేవునికి కావాల్సిందల్లా అనుగ్రహిస్తూ ఉన్నాం కదా అని దేవునికి అయిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తే అది మనకు అనిపించవచ్చు ఇది భక్తి కలిగినటువంటి జీవితమే కదా అని. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. అక్కడ ఉన్నటువంటి యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు కూడా ఇలాంటి జీవితాన్ని జీవించారు. కాబట్టి ఇక మరి సానుభూతిని ఎవరి పట్ల దేవుడు కలిగి చూపిస్తూ ఉన్నాడని అంటే, అక్కడ ఉన్నటువంటి యూదులు, పరిసయ్యులు, శాస్త్రుల మీద. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవునికి సంగమ విశ్వాసులారా, మనిషి యొక్క హృదయాన్ని కదిలించే విధంగా అవాస్తవాల నుండి వాస్తవాలకు మరి దేవుడు మానవుని యొక్క హృదయాన్ని, దేవుడు మానవుని యొక్క జీవితాన్ని ఆలోచింపచేస్తూ ఉన్నాడు, కొనసాగింపచేస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే వస్తువులు అభివృద్ధి చెందుతూ ఉన్నాయో, మానవుని యొక్క జ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతూ ఉందో, మన యొక్క జీవితంలో కూడా నేటి తరము ఇక ప్రస్తుత శతాబ్దంలో 20వ శతాబ్దంలో ఉన్నటువంటి మన యొక్క జీవితాలు ఇక ఆహ్వానాన్ని ఏ విధంగా దేవుని కోసం మనము ఆహ్వానించగలము. 4 విషయాలు. ఇక దేవుడు ఎవరి మీద సానుభూతి చూపుతా ఉన్నాడనంటే దేవుని బిడ్డలమైనటువంటి మన ఎడలే. 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం తెలియపరచుకోవాలని అంటే వాక్యం సెలవిస్తూ ఉంది, యూదులు మరి దేనికి ప్రాధాన్యతనిచ్చేటువంటి వారనంటే వారి యొక్క ఆచారాలకు, సాంప్రదాయాలకు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటనంటే, యేసు దేని మీద ప్రాముఖ్యత, దేని మీద ప్రాధాన్యత కలిగి ఉంటా ఉన్నాడనంటే మన యొక్క ఆత్మీయకరమైనటువంటి జీవితం, ఆంతరంగిక జీవితం.
పైకి కనిపించేటువంటి శారీరక సంబంధమైనటువంటి భక్తిని ఆధారం చేసుకుని మనం జీవించకూడదు. కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటంటే మన యొక్క ఆంతరంగిక జీవితాన్ని దేవుడు మార్చుకోమని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు ఆయన ఇదే విషయం చెప్తూ ఉంటాడు. అందుకని యూదులకు నచ్చేటువంటిది కాదు, వారు చేసినటువంటి పనులు సూటిగా వారికి తెలియపరిచేసరికి మీరు చేసినటువంటిది ఏమిటి, మీరు చేసినటువంటి తప్పు అని చెప్పేసరికి ఆనాటి యూదులు కూడా మరి గ్రహించుకోలేక దేవుని మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకి జీవితాల్లో మార్పు చెందాల్సినటువంటిది ఏమిటనంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మన యొక్క జీవితాలలో బయట కనిపించేటువంటి మార్పు కన్నా ఆంతరంగిక మార్పును దేవుడు చూసి సంతోషించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ యొక్క మార్పు ఏ విధంగా ఉండాలనంటే మరి యూదులను ఉద్దేశించి, శాస్త్రులను ఉద్దేశించి మత్తయి సువార్త 9వ అధ్యాయము 4వ వచనంలో కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనం, మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారు అనేటువంటి మాటతో శాస్త్రులను గద్దిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకు గద్దిస్తూ ఉన్నాడనంటే వారి హృదయాన్ని నిండిన దాన్ని బట్టే కదా నోరు మాట్లాడుతుందని యేసుక్రీస్తు ప్రభువు వారు తెలియపరుస్తూ ఉన్నారు. అందుకనే ఆయన ఆలోచన అంతా మనిషి లోపల నుండి వచ్చేటువంటి మనస్పూర్వకమైనటువంటి మాటల మీద ఆధారపడుతుంది తప్పించి మరి నోటి ద్వారా వచ్చేటువంటి పై మాటలతో దేవుని స్తుతించడము దేవునికి అనవసరము. దేవునికి కావలసినలా ఒకటే మన యొక్క ఆంతరిక జీవితం ఏ విధంగా ఉంటా ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘం విశ్వాసులారా, ఈ విషయం మీద దేవుడు మన మీద సానుభూతి చూపడానికి, ఆయన దయను మన మీద చూపడానికి, తెలియనటువంటి విషయాన్ని మనకు అనుగ్రహించడానికి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇక రెండో విషయాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనము దేనిని చేయగలమో దాన్ని చేయగలిగేంత సామర్థ్యం కలిగినటువంటి బిడ్డలుగా దేవుడు మనం మారుస్తాడే తప్పించి మరి యూదులు చెప్పేటువంటి మరి ఆచార సంబంధమైనటువంటి సాంప్రదాయాలు పాటించడం వల్ల ఎటువంటి మార్పు మన జీవితాల్లో దేవుడు చూడడానికి ఇష్టపడడం లేదు. దేవునికి కావాల్సిందే రెండవ ఉద్దేశం ఏమిటంటే ఆయన మన జీవితంలో ఏమి చేయాలనే ఆశ కలిగి ఉన్నాడో దాన్ని చేయడానికి మన జీవితాన్ని దేవునికి సమర్పించాలి తప్పించి మనకు నచ్చిన జీవితాన్ని జీవిస్తూ దేవునికి సమర్పించుకున్నామని అంటే అది దేవునికి ఇంపైనటువంటి జీవితం ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమిటనంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో గనక మనం చదివితే పౌలు భక్తుడు తన యొక్క జీవితంలో దేవుడు తన జీవితంలో ఏమి చేయాలని ఆశపడుతూ ఉన్నాడో అదే ఖచ్చితమైనటువంటి జీవితాన్ని జీవించి చూపి ఉన్నాడు. అది కూడా మనం చేయగలగాలి అని అంటే ఈ వచనాన్ని మనం చదువుదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. మనం జీవించేటువంటి జీవితము మనది కాదు అన్న ప్రాముఖ్యత పౌలు భక్తుడికి గ్రహించగలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఎటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం, మనము చేయగలిగేటువంటి శక్తి కలిగినటువంటి బలము కలిగేటువంటి మన బలం మీద ఆధారపడుతూ ఉన్నామా, లేదా దేవుడు నా జీవితంలో చేయించగలడు అనేటువంటి విశ్వాసంతో దేవుని మీద మనం జీవించగలుగుతూ ఉన్నామా? ఇవి రెండు చాలా మరి వ్యతిరేక సంబంధమైనటువంటి విషయాలు. ఏమిటనంటే దేవుని మీద ఆధారపడినప్పుడు దావీదు భక్తుడు మరి తన యొక్క జీవితంలో మరి ఎదురైనటువంటి అనేక శోధనలు ఏ విధంగా జయించున్నాడనంటే మరి దేవుని మీద ఆధారపడగలిగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని మీద జీవించగలిగితే దేవుడు ఇచ్చేటువంటి మహాశీర్వాదాన్ని మనం పొందుకోగలుగుతూ ఉంటాం. మొదటిదేమో దేవుడు మనకి జీవితంలో కావాల్సింది మనసు మార్పు మన యొక్క జీవితంలో కన్నా మన యొక్క హృదయంలో ముందుగా అది ముద్రించబడితే నిజమైనటువంటి మార్పు మనం చూడగలుగుతూ ఉంటాం. రెండవది దేవునికి మన యొక్క జీవితాలను సమర్పించుకోవాలి. పౌలు భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు, ఇక నువ్వు జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. కాబట్టి జీవించేది మనము కాదు, దేవుడే నా యందు జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి అదే విషయాన్ని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఏమిటనంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల పాతవి గతించును, ఇదిగో సమస్తమును నూతనమాయను. మన జీవితాలను నూతనపరచబడాలి. కాబట్టి
నూతన పరచబడినటువంటి జీవితాలు ప్రతి ఒక్కరు కలిగి ఉండడానికి ఆశ ఉంటుంది. కలిగి ఉండేటువంటి జీవితాలుగా మనం ఉండాలని అంటే దేవునికి మనం సమర్పించుకోవాలి. మన మీద మనము ఆధారపడకూడదు. కాబట్టి ఈ 2 విషయాలతో పాటు మరి ఒక 2 విషయాలు తెలియపరచుకుని మన వాక్యాన్ని మనం ముగించుకుందాం. 3వ విషయాన్ని కనుక మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు ఉన్నటువంటి అడ్డులను తొలగించడానికి లోకానికి వచ్చినాడే తప్పించి మరీ భారముగా కలిగి మన మీద భారము కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. సాధారణంగా మనం ఆలోచన చేయగలిగితే, ఎప్పుడైనా మనం వెంకటకి తిరిగి ఆలోచన చేస్తే యెరూషలేములో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివి అంటే, ఆనాడు యెరూషలేములో ఉన్నటువంటి మరి 2000 సంవత్సరాల క్రితం ముందుగా ఇక యెరూషలేము పరిస్థితి ఏ విధంగా ఉండదనంటే, మనము దేవుని ఆరాధించడానికి వెళ్ళాలనంటే అది సులువైనటువంటి పని అంత మాత్రం కూడా కాదు. ఎందుకనంటే అక్కడ ఆరాధించేటువంటి విధానం ఏ విధంగా ఉంటుందని అంటే, మరి సాధారణంగా మనం అందరం కూడా మరి యూదులము కానటువంటి వారమే, నాన్ జూయిష్ పీపుల్గా మనం ఉన్నాం. ఎందుకనంటే మరి దేవాతి దేవుడు మరి వారికి సెలవిచ్చినటువంటి మాట ఏమిటనంటే, యూదులకు మాత్రమే ఆరాధించేటువంటి భాగ్యము దొరికింది. ఆ యొక్క దేవాలయం ప్రాంగణాలు ఏ విధంగా ఉండేవని అంటే, అన్యులు దేవుణ్ణి ఆరాధించేటువంటి విధానం వారికి ఉండేటువంటిది కాదు. ఒకవేళ ఆరాధించడానికి వారికి ఇష్టం ఉన్నప్పటికీ వారు ఏ ప్రాంగణంలో కూర్చోవాలనంటే అవుటర్ కోర్ట్, అనగా కోర్ట్ ఆఫ్ జెంటైల్స్, అన్య ప్రదేశానికి చెందినటువంటి మన స్థలముగా ఉండేటిది. ఆ యొక్క స్థలములో మనము ఉండాలి అనంటే దేవునికి ఏమాత్రము కూడా మరి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించినప్పటికీ అది ఎంత మాత్రము కూడా అక్కడ ఉన్నటువంటి యూదులు ఒప్పుకునేటువంటి వారు కాదు. అది అన్య ప్రాంతానికి చెందేటువంటి బిడలుగా ఆ యొక్క ఉన్నటువంటి స్థలములోనే, దేవాలయములో అది చివరన ఉండేటువంటి స్థలములోనే కూర్చోవలే తప్పించి, ఒకవేళ యూదా సంబంధించినటువంటి యూదా సాంప్రదాయానికి యూదాకి చెందినటువంటి స్త్రీ అయితే ఇంక కొంతగా దగ్గరగా, యూదా మతానికి చెందినటువంటి మరి పురుషుడైతే మరింక దగ్గరగా, ఇంకా మరి యూదా మత సంబంధమైనటువంటి యాజకులు అయితే మరింక దగ్గరగా ఆరాధించేటువంటి పరిస్థితులు ఉండేటివి. కాబట్టి ఈ విషయాన్ని ఎందుకు ఇక్కడ మరి జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నామనంటే, దేవుడు ఆ అడ్డుగోడను మరి తీసివేయడానికి లోకానికి వచ్చిన్నాడు. కాబట్టి ఈ విధంగా ప్రజల్ని లోపలికి అనుమతించడానికే దేవుని సంగమ విశ్వాసులారా, మత్తయి సువార్త మరి 11వ అధ్యాయం 28వ వచనంలో కనుక మనం చదివితే, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. సమస్త జనులారా, ఆయన కేవలం యూదులకు మాత్రమే అనేటువంటి ఉద్దేశం లేదు. సమస్త జనానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లు వాక్యం స్పష్టంగా వివరిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక 3వ విషయం ఆలోచన చేసిన అడ్డు బండలను మరి తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినారు. ఇంకా 4వదిగా మనం ఆలోచన చేయగలిగితే, ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి. ఏ మతంలో ఏ యొక్క ఆలోచనలు మనం తీసుకున్నప్పటికీ ఎవరు కూడా నేనే మార్గం అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకనంటే ఈ లోక సంబంధమైనటువంటి మానవులు వారికి భక్తి మీద ఆధారపడినప్పటికీ ఈ మార్గము చెప్పనటువంటి, ఈ మతములోని మరి గ్రంథాల్లోని లేనటువంటి మరి ఇక సందేశాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు, నేనే మార్గము. అందుకనే మరి 139వ సంకీర్తన 24లో మనం గనక ఆలోచన చేయగలిగితే వాక్యము అక్కడ మరి నిత్య మార్గంలోనికి నన్ను నడిపించు ప్రభువా. ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో మనం వెళ్ళిపోవడం కాదు, దేవుడు ఏర్పరిచున్నాడు. అందుకని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేనే మార్గమును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏర్పరిచినటువంటి మార్గంలో గనక మనం ఉండగలిగితే దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈ 4 విషయాలు, మొదటిది ఆయన ఆంతరంగిక జీవితానికి పరిశీలన చేస్తూ ఉన్నాడు. 2వది వాక్యము ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ వచనం ఏమిటనంటే, 2వ ప్రాముఖ్యమైనటువంటి విషయము దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మరి దేవుడు
మనము సొంత కార్యాల మీద కాదు కానీ మనము దేవుని మీద ఆధారపడి దేవుని కోసం ఏమి చేయగలమో వాటిని మనం చేయగలిగితే దేవుడు మనం చూసి సంతోషించగలుగుతూ ఉంటాడు. ఇక మూడవది మనం చూసి ఉన్నాం, దేవుడు ఈ లోకానికి తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు పంపించున్నారని అంటే మన అడ్డుగోడలను తీసివేయడానికి. ఇక నాలుగవది ఏమిటనంటే ఆయన మార్గంలో మనం అందరూ కూడా నడిపించబడాలి. ఈ 4 విషయాలను బట్టి ఆయన సానుభూతిని చూపుతా ఉన్నాడు. మన మార్గాల్లో మార్పు ఉందా, మన జీవితాల్లో మార్పు ఉందా, మన ఆంతరింగిక సంబంధమైనటువంటి జీవితంలో మార్పు ఉందా? ఇవేమీ లేకపోతే దేవుణ్ణి మనం ఆరాధించినప్పటికీ ఆ స్తుతులు ఏమీ కూడా దేవుని వద్దకు చేరవు. అది మనకి నామకార్థమైనటువంటి జీవితకు సంబంధమైనటువంటి భక్తిలాగే మిగిలిపోతుందే తప్పించి నిజమైనటువంటి ఆరాధన చేసేటువంటి బిడ్డలుగా మనం ఉండాలని అంటే అలనాడు దేవుని చేత స్వస్థతలను అందుకొని దేవుని చేత మరి మహిమ పొందుకున్నటువంటి బిడ్డలు అనేక మంది ఆయన చుట్టూ ఉండి పలుకుతున్నటువంటి మాటలు జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో కనుక మనం చదివితే ఆ లేఖన నెరవేర్పును బట్టి ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడునుగా కానీ జయోత్సాహంతో హోసన్నా హోసన్నా ప్రభు పేరట వచ్చి వాడు స్తుతింపబడునుగా అనేటువంటి మరి ఊరేగింపుతో కేకలతో బిగ్గరగా దేవుణ్ణి స్తుతించగలుగుతా ఉన్నారు. ఆ స్తుతుల్లో ఉన్నటువంటి వారు ఎవరూ కాదు, అది పస్కా పండుగ. యెరూషలేము దేవాలయాన్ని సందర్శించడానికి అనేక మంది వారి వారి ప్రాంతాల నుండి యెరూషలేముకు వచ్చినటువంటి వారు. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా ప్రజలందరూ కూడా దేవుని స్తుతించడానికి వారి జీవితాలను వారంతటి వారు సమర్పించుకుని ఉన్నారు. ఇప్పుడు మన జీవితాన్ని ఏ విధంగా సమర్పించగలుగుతా ఉన్నాం? గాడిద మీద మరి దేవుడు ఆ యొక్క యెరూషలేము ప్రాంతంలో ప్రవేశించడం ద్వారా రెండవ కార్యం ఏమిటనంటే ఇక రెండవ విషయం, మొదటిది సానుభూతిలో 4 అంశాలు మనం చూసి ఉన్నాం. రెండవది గాడిద మీద మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రయాణం చేసి మరి లోకానికి ఆయన తెలియపరిచేటువంటి సత్యం ఏమిటనంటే నీ ఆలోచనల కన్నా వాక్యములో ఉన్నటువంటి వాస్తవాలకు ఎక్కువ నమ్మకం కలిగినటువంటి జీవితాలుగా మనం ఉండాలి. ఇదేదో ఆయన కావాలని చేసినటువంటి విధానము కాదు, ఆయన అంతటా ఆయన చేసుకున్నటువంటి పని అంత మాత్రం కూడా కాదు. ఆయన ఈ లోకంలో మరి మొదలుకొని ఆయన పుట్టిన మొదలుకొని అంతము వరకు ఏ సమయంలో కూడా తండ్రి చిత్తాన్ని మీదే ఆధారపడి ఉన్నాడే తప్పించి ఏ మాత్రం కూడా తనకు ఇష్టమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడ కూడా జీవించున్నారనేటువంటి ఆ యొక్క వచనాన్ని మనం చూడము. ఎందుకనంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చిన్నాడు. తండ్రి చిత్తం అనగా దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము, ఈ లేఖనాల ఆధారం చేసుకుని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యొక్క గాడి మీద ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంది. ఆ యొక్క మరి సందర్భము ఈ యొక్క మత్తయి సువార్తలోనే కాదు కానీ మనం యోహాను సువార్తలో కూడా 12వ అధ్యాయం 14 నుండి 16 వచనాల్లో మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక విషయాన్ని గురించి మరి శిష్యులు కూడా గ్రహించుకోలేకపోయారు. ఆయన శిలువ మరణానికి వెళ్ళబోకు ముందుగా ఎందుకు ఈ యొక్క జయోత్సాహంతో ఈ యొక్క మరి జయోత్సాహము ద్వారా మరి శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నటువంటి సందర్భం వారు కూడా గ్రహింపులోని తీసుకోలేకపోయారు. జయ ప్రవేశం అని అంటే ఆనాడు మరి మొదట్లో మనం జ్ఞాపకం చేసుకుని ఉన్న మరి రాజు గెలిచిన తర్వాత గుర్రం మీద మరి ఆయనను ఊరేగించేటువంటి వారు, మరి ఏనుగు మీద ఇంకా మరి పలు రకాలైనటువంటి జంతువుల మీద ఊరేగించేటువంటి వారు తప్పించి ఎందుకు మరి ఏ మాత్రం కూడా ఉపయోగపడినటువంటి ఏ గాడిదను ఒక సాత్వికమైనటువంటి ఈ యొక్క గాడిద మీద మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రవేశించడం ద్వారా మనకు తెలియపరిచేటువంటి వర్తమానం ఏమిటి? ఆయన అంత తనకి జీవించినటువంటి చరిత్ర అంతట్లో గనక మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మరి గాడిద పిల్ల మీద ఆయన నడవడం ఏమిటి, జయోత్సాహంలో ప్రవేశించడం ఏమిటి? అందుకని ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం ఈ దినాన్ని మనం చదువుకున్నటువంటి ఆ యొక్క పత్రిక పాఠంలో కనుక మనం ఆలోచన చేయగలిగితే 5 నుండి 11 వచనాల్లో చక్కగా వివరించబడుతూ ఉన్నాయి. యేసు క్రీస్తు కలిగిన ఏ మనసును మీరును కలిగి ఉండుడి. ఏమిటి ఆ మనసు? ఆ మనసులో ఉన్నటువంటి లక్షణం ఏమిటి? ఆ లక్షణమే ఇక దినాన్న ధ్యానం చేసి ఉన్నాం. సాత్వికమైనటువంటి మనసు, ప్రేమ కలిగినటువంటి మనసు, కృప కలిగినటువంటి మనసు, ఇన్ని లక్షణాలు కలిగినటువంటి మనసు మనం ఎంతవరకు కలిగి జీవించగలుగుతా ఉన్నాం? చివరికి వస్తూ ఉన్నాం ప్రియులారా ప్రసంగమును. మరి అంతంలోనికి రాకముందుగానే మనకి జీవితాల్లో ఒక
ఒక మార్పును మనం చూడాలి. ప్రస్తుత సందర్భంలో ప్రపంచం అంతటా భయక్రాంతులు చేసేటువంటి కరోనా వైరస్ నుండి దేవుడు మనలను తప్పించి సజీవులలో నిలిపి ఇటు రీతిగా ఇక దినాన వాక్యమును వినిపించడానికి, వాక్యమును వినడానికి దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడు ఏదో మన జీవితాల్లో ఇంకా కలిగి ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు కలిగిన మనసును మీరును కలిగి ఉండమని పౌలు భక్తుల ద్వారా ఫిలిప్పీ సంఘానికి సెలవిచ్చిన రీతిగా ఇక ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాలలో ఆ మనసును కలిగి ఉండమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ మనసు యొక్క ఇక శ్రేష్టత, ఆ యొక్క హృదయానికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటో ఇంతవరకు మనం ఆలోచన చేసి ఉన్నాం. కాబట్టి ఆ యొక్క సాత్వికమైనటువంటి మనస్సు, తగ్గింపు కలిగినటువంటి మనస్సు, మరి ఎవరి మీద స్వార్థము కలిగినటువంటి జీవితం కాదు, నిస్వార్థమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. కాబట్టి మన కొరకు ఆయన సిలువ వేయబడడానికి తనకు తానుగా తగ్గించుకుని ఉన్నట్లు మనకి ఫిలిప్పీ పత్రికలోనే 9 నుండి 11 వచనాలు, 5 నుండి 11 వచనాలు కనుక మనం చూస్తే ఈ విషయాలు మనకు చక్కగా వివరించబడుతూ ఉంటాయి. ఇక చివరిగా మరొక విషయాన్ని తెలియపరిచి ఇక ప్రసంగాన్ని ముగించుకుందాం. ఏమిటనంటే, అసలు ఈ యొక్క మట్టలాదివారం నాడు ఖర్జూరపు మట్టలతో ఎందుకు ఆయన ఆహ్వానించడానికి మరి ప్రజలందరూ కూడా ఇష్టపడి ఉన్నారు? అసలు ఇక ఖర్జూరపు మట్టుకున్నటువంటి సాదృశ్యాలు ఏమిటి? అవి జ్ఞాపకం చేసుకుని తెలుసుకుని ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. మొదటిది, మరి ఈ యొక్క ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయనంటే, అందానికి, సౌందర్యానికి, సొగసుకు అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది. ఎందుకనంటే మరి ఆయన చరిత్ర అంతయు కూడా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఆయనకి ఇవ్వబడినటువంటి పేరు ఏమిటంటే అతి కాంక్షణీయుడు. ప్రసంగి 1వ అధ్యాయం 16వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటలు మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక రెండవదిగా ఈ యొక్క ఖర్జూరపు మట్టలకు ఉన్నటువంటి మరొక ప్రాముఖ్యత ఏమిటనంటే, సాదృశ్యం ఏమిటనంటే రక్షణకు సాదృశ్యంగా ఉంచబడతా ఉంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో లోక రక్షకుడు అని ఆయనకు స్వాగతము పలుకుతూ ఉన్నారు. ఇక మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, మరి ఇక ఖర్జూరపు మట్టలు మరి ప్రజలు పట్టుకొని ఊరేగిస్తున్నటువంటి ఆ మట్టలకు ఉన్నటువంటి మూడవ సాదృశ్యం ఏమిటంటే ఒక జయమునకు సాదృశ్యంగా. ఎందుకనంటే ఆయన జయశీలుడు, ప్రభులకు ప్రభువు, రాజులకు రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు యెరూషలేము ప్రాంతంలో. కానీ ఉన్నటువంటి ఆ యొక్క వ్యత్యాసం ఏమిటనంటే, ఒక గాడిద మీద ఆయన రావడం ఏమిటి? అసలు గాడిదకు ఉన్నటువంటి సాదృశ్యాన్ని కనుక మనం చూడగలిగితే, మరి ఫిలిప్పీ పత్రికలోనే ఆయన చెప్పబడతా ఉంది ఏమిటనంటే, శిలువ మరణం పొందినంతగా ఆయన శ్రమను అనుభవిస్తూ ఉంటే ఆ గాడిద మరి చూడలేక తెలుసుకొని కాస్తంత విశ్రాంతి ఇవ్వాలని ప్రభువును మరి మోస్తూ ఉంది, తీసుకువెళ్తా ఉంది. అయితే ఇప్పుడు మనమేమి చేస్తూ ఉన్నాం? దేవుడు మన కొరకు మరణించున్నాడని నీకు నాకు మన అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి మన గురించి, మన నిమిత్తమై, మన స్థానాన్ని ఆయన పొందుకొని ఆ మరణం మనం పొందాల్సినటువంటి పరిస్థితి. కానీ బ్రతికి ఉన్నటువంటి క్రీస్తు యొక్క శ్రమను చూసే ఆ యొక్క గాడిద మరి కాస్తంత విశ్రాంతి ఇవ్వాలని మరి ఆ యొక్క గాడిద తెలుసుకున్నటువంటి వాస్తవాన్ని, నా కొరకు మరణించాడు, నీ కొరకు మరణించి ఉన్నాడు, మన అందరి కొరకు ఆయన సిలువ మీద బలిగొన్నాడు అనేటువంటి సత్యాన్ని గ్రహించి కూడా ఎంతవరకు ఆయన కాడిని మోసేటువంటి బిడ్డలుగా ఉండగలుగుతా ఉన్నాం? ఆ యొక్క నోరు లేనటువంటి జీవే అంత గ్రహించుకోగలిగితే, ఇంతకాలము దేవుని విశ్వసించి రక్షణ పొందుకొని విశ్వాసంలో ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి మన యొక్క జీవితాలను నిజంగా ఆయన కాడిన మనం మోసేటువంటి భారము కలిగినటువంటి జీవితాలుగా మనం ఉండగలుగుతూ ఉన్నామా? లేదా ఏదో ఒక నిమిషంలో, ఒక రెప్పపాటున దేవుని ఆలయానికి రావడమే ఒక భారంగా మనం ఆలోచన చేసుకుని ఆయన స్తుతిస్తూ ఉన్నామా? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, మరి యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్తలో ఈ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. నా కాడి సులువు అనేటువంటి మాటను ఆ యొక్క వచనంలో చెప్పబడతా ఉంది. గాడిద యేసుక్రీస్తు ప్రభువు వారిని మోస్తూ ఉంది. అయితే ఇప్పుడు మనము చేసేటువంటి పని ఏ విధంగా ఉంటా ఉంది? ప్రభువు చేసినటువంటి త్యాగానికి ఒక గాడిద
తన యొక్క జీవితాన్ని సమర్పించుకోగలిగి ఉంది. చేయబోతున్నటువంటి త్యాగానికి ముందుగానే నోరు లేనటువంటి జీవి దేవుని యొక్క త్యాగాన్ని గ్రహించుకోగలిగింది. కానీ సొంత స్వరూపంలో ఆయన చేసుకొని తన స్వరక్తము చేత సంపాదించుకొని మనకి జీవితాన్ని దేవుని కోసం ఉపయోగించుకోవడానికి దేవుడు నిన్ను నన్ను పిలుచుకుంటా ఉంటే ఏమిటి మనకి సమర్పణ కలిగినటువంటి జీవితం, ఏది మనకి జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచనలు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవునికి సంఘము విశ్వాసధారం, మనకి సంఘము కుటుంబము, చివరికి మనము కూడా ఎవరిని చూపిస్తూ ఉన్నాం? మన బలాన్ని, మన శక్తిని ఇతరుల మీద చూపిస్తూ ఉన్నామా, లేదా మన జీవితాల ద్వారా క్రీస్తు ప్రభుల వారిని చూపించగలుగుతా ఉన్నామా? కాబట్టి ఇక చివరిలో గాడిద యేసుని రాజుగా చూపిస్తూ ఉంది. మరి యేసుని మనం ఏ విధంగా చూపించగలుగుతా ఉన్నాం? ఏ విధంగా మనము గ్రహించుకోగలుగుతా ఉన్నాం? యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క యెరూషలేం ప్రాంతంలో జయోత్సాహము చేయబడుతుండగా 2 విషయాలను మరి మానవాళికి తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటిది, ఆయన ప్రేమను ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తనకి సానుభూతి, ప్రజల పట్ల ఆయన దయను కలిగి మరి ఈ లోకానికి వచ్చినట్లు దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో మనం చూడగలుగుతా ఉన్నాం. రెండో విషయాన్ని కూడా మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. నీ యొక్క ఆలోచనల కన్నా దేవుని వాక్యం పట్ల కలిగి ఉండాల్సినటువంటి భక్తి శ్రద్ధను దేవుని కోసం మనం బ్రతకాలి. ఈ 2 విషయాలు మనం గుర్తించుకుని ఈ 2020 సంవత్సరంలో ఇక మఠలాదివారం నాడు మరి దేవుని వాక్యం వినిపించబడడానికి ఆయన చూపినటువంటి కృపను బట్టి మరి త్రియేక దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మనమును కూడా ఆయన ఎల్లప్పుడూ హోసన్నా హోసన్నా ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మనం ఎప్పుడు ఆయన స్తుతించి బిడ్డలమై ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడే తప్పించి మన జీవితాల్లో ఏమాత్రం కూడా దేవునికి విరుద్ధంగా బ్రతికి ఉండడానికి ఆయన సంతోషించడం లేదు. దేవునికి ఇష్టమైనటువంటి జీవితంగా మనం బ్రతుకుదాం. ఆయన కృపతో వర్ధిల్లింప చేయబడతాం. ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ యొక్క కరోనా వైరస్ మరి వ్యాధిని పడినటువంటి మరి కుటుంబాల గురించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మన దేశాన్ని గురించి, మన గ్రామాన్ని గురించి, మన కుటుంబాన్ని గురించి, మన యొక్క వ్యక్తిగత జీవితాలను దేవునికి మనం ఎప్పుడైతే సమర్పించుకోగలుగుతామో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు అని. కాబట్టి ఆయన సన్నిధిని మీద మనం ఆధారపడదాం. ఆయన కృప కొరకు మనం వెతుకుదాం. ఆయన కృపలోనే మనకు రక్షణ, ఆయన కృపలోనే మనకు స్వస్థత, ఆయన పొందినటువంటి గాయముల చేత మనకు స్వస్థత కలిగింది. కాబట్టి ఆ యొక్క కరోనా వైరస్ ద్వారా మరి ఎంత మంది అయితే ఆ యొక్క వ్యాధిని పడి మరి బాధపడుతూ ఉన్నారు, ఇంకా మరి అనేకమైనటువంటి ప్రాంతాలలో మరి ఇక కుటుంబాలు మరి ఇక వ్యాధిని పడి మరి ఎంతో మంది బాధపడుతూ ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేద్దాం. ఆయన మరి స్వస్థపరిచేటువంటి దేవుడు అంటూ ఉన్నాడు. ఆయన తన విమోచన కలిగించేటువంటి దేవుడు అంటూ ఉన్నాడు. సమస్త మానవాళి కొరకు ఆయన మరి తన ప్రాణాన్ని బలిగా చెల్లించినటువంటి దేవుడు. ఏ జీవి కూడా, ఏ ప్రాణి కూడా నశింప చేయబడడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరు దేవుని నమ్మాలి, దేవుని కృపను వెదికేటువంటి బిడ్డలుగా ఉండాలి. అందుకనే మరి ఆ యొక్క ఫిలిప్పీలకు రాసినటువంటి ఆ యొక్క పత్రికలో పౌలు భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు ఈ విధంగా, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసునామను వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించును. దేవుని పట్లే మరి ప్రతి ఒక్కరి జీవితాలు ఆధారపడుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క జీవితము యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న పిమ్మటనే ఆయన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతూ ఉంటాడు. కాబట్టి మరి ఇంకా దేవుని ఎరగినటువంటి ఎంతో మంది వారికి జీవితాలు మరి అనేక రీతులుగా మరి నశించబడడానికి ముందుగానే మన ప్రార్థనలు మరి దేవుడు వినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అటు రీతిగానే మనం ప్రార్థించేటువంటి బిడ్డలుగా ఉందాం. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి వారి కుటుంబాలు, ప్రతి ఒక్క జీవితం ఆశీర్వదించబడినట్లు త్రియేక దేవుడు మనకు తోడయుండి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క వాక్యం మనం ముగించుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా దయగల తండ్రి, కృపగల నాయన, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాం. ఇక మఠలాదివారం నాడు మా ఇక సన్నిధిలో చేరి మేము స్తుతించలేనప్పటికీ మరి
ప్రభువా, నీ వాక్యము ద్వారా నీ హృదయము దేవుని ఆలయము కాదా ప్రభువా? ఇదిగో తండ్రి, నీ వాక్యం సెలవించిన రీతిగా నిజమే తండ్రి, మరి కుటుంబాలుగా చేరి మరి ఎవరైతే నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను మహింపరచడానికి వారికి ప్రభువా ఇదిగో తండ్రి మరి జీవిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించి నీ యొక్క కృపలో భద్రపరచమని నీకు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభు విన్న వాక్యం ఆ యొక్క జీవితాల్లో సద్వినియోగపరచబడినట్లు సహాయం చేసి నడిపిస్తారని మరి ఇక గ్రామంలో మరి ఇక ఇదిగో తండ్రి ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని వారికి వ్యక్తిగత జీవితాలను మరికి వ్యాధి నుండి ఇదిగో తండ్రి మరి బలహీనతల నుండి కష్టాల నుండి శ్రమల నుండి మరి విడుదల కలుగు చేసి ప్రభు నీ కృపలో భద్రపరుస్తారని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మరి గ్రామానికి కుటుంబాలకు దేవుడు సదాకాలము తోడిండి సంరక్షించి కాచి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.